మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డిపై నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో, బేగం బజార్ పిఎస్లో, మెదక్ జిల్లా కౌడిపల్లి పిఎస్ పరిధిలో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బారాస ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ తెలిపారు. తదుపరి విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు మార్చి 23కి అయితే వాయిదా వేసిందనమాట. సో ఈ విధంగా ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజాప్రతినిధుల కోర్టుకు అయితే హాజరవడం అయితే జరిగింది. అయితే మరికి విచారణ అయితే మళ్ళీ వాయిదా వేయడం అయితే అంటే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటానన్నమాట.